Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So, our main aim is to make you fertile. Hero's topic, scans in pregnancy. సో ఫస్ట్ ప్రెగ్నెంట్ పేషెంట్ రాగానే మనం స్కాన్ చేసినప్పుడు ఫస్ట్ అడిగే డౌట్ ఏంటి, స్కాన్ ఎందుకు చేస్తున్నారు, ఎన్నిసార్లు చేయాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, స్కాన్లో మనకి ఏం తెలుస్తుంది, బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉందా ఇన్నిసార్లు చేస్తే, ఇవన్నీ చాలా డౌట్స్ అడుగుతుంటారండి. సో జనరల్గా మనం చేసే అల్ట్రాసౌండ్ ఇస్ వెరీ సేఫ్ అనమాట. సేఫ్, కన్వీనియంట్. మనకు ఆన్ ది స్పాట్లోనే ప్రాబ్లమ్స్ చూడొచ్చు, పేషెంట్ గైడ్ చేయొచ్చు, పేషెంట్ అటెండర్కి చూపించవచ్చు. అండ్ ఎనీ టైప్ ఆఫ్ అనామలీ, మనం హెడ్ టు బాటము, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానివ్వండి, ఫేస్ కానివ్వండి, హార్ట్, గట్, అన్ని కిడ్నీస్, జెనిటేలియా, లిమ్స్, ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మనం స్కాన్లో మనం ఆల్మోస్ట్ డిటెక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు స్కాన్స్లో మనకు 3D 4D స్కాన్స్ కూడా ఉన్నాయి. సో దానివల్ల మనకు ఫేషియల్ సిమెట్రీ ఎలా ఉంది, ఏమన్నా క్లెఫ్ట్ లిప్, చీలిక అంటాం కదా, క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ ఉన్నాయా, అండ్ సిమెట్రీ ఇచ్చేస్తాము, ఫేస్, ఇవన్నీ మనము పిక్చర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చాలా డీటెయిల్డ్గా మనం పేషెంట్కి గైడ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ ప్రెగ్నెంట్ పేషెంట్స్కి మినిమం 3 స్కాన్స్ అయితే కంపల్సరీగా అడ్వైస్ చేస్తాం. సో ఫస్ట్ వయబిలిటీ స్కాన్ అంటాం, అంటే పేషెంట్ ప్రెగ్నెంట్ అయిన వెంటనే అరౌండ్ 6 to 7 వీక్స్కి స్కాన్ చేయడం జరుగుతుంది. దీన్ని వయబిలిటీ స్కాన్ అంటాం. అంటే పేరులోనే ఉన్నట్టు వయబిలిటీ అంటే ప్రెగ్నెన్సీ, బేబీ హార్ట్ బీట్ వచ్చిందా లేదా, బాగా వచ్చిందా లేదా, పొజిషన్ బాగుందా లేదా, ఇంకేమన్నా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ వయబిలిటీ స్కాన్లో తెలుస్తుంది మనకు. అరౌండ్ 7 వీక్స్ వయబిలిటీ స్కాన్ చేస్తాం. సో చిన్న చిన్న ఫీటల్ మూమెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కాన్ అరౌండ్ 11 to 13 వీక్స్ అండి. దీన్ని ఎన్టీ స్కాన్ అంటాం, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్. ఇది మనం ముందు వీడియోస్లో ఆల్రెడీ డీటెయిల్డ్గా చెప్పుకున్నాము. సో ఎన్టీ స్కాన్తో పాటు ఒకటి ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ కానీ డబుల్ మార్కర్ అని బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ రెండింటి వల్ల మనకి అనామలీస్ ఆల్మోస్ట్ 95% బేబీ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో దీని తర్వాత మెయిన్ ఇంకొకటి టార్గెటెడ్ ఇమేజింగ్ అనామలీ స్కాన్ అంటాం. అరౌండ్ 18-20 వీక్స్కి టిఫా స్కాన్, అనామలీ స్కాన్ అని చేస్తాం. దీంట్లో ఆల్మోస్ట్ మనం ఎందుకు ఆ టైంలోనే చేస్తామంటే అరౌండ్ 20 వీక్స్కి మేజర్ ఆర్గాన్స్ అంతా ఫామ్ అయిపోయి ఉంటాయి. సో మనకి ఏదైనా డిఫెక్ట్ ఉందా, ఏమన్నా ఆర్గాన్స్ ఫామ్ సరిగా అవ్వలేదా, ఇంకేమన్నా అనామలీస్ ఉన్నాయా, అవన్నీ ఈ స్కాన్లో మనం డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని అనామలీస్ లేట్గా ప్రజెంట్ అవుతాయి, ఒక్కొక్కసారి హార్ట్ అనామలీస్ కానివ్వండి, హార్ట్లో హోల్స్ కానివ్వండి లేట్గా డిటెక్ట్ అవుతాయి. కాబట్టి సో 24 వీక్స్కి ఇంకొక ఫీటల్ ఎకో అని చేస్తామన్నమాట. దీంట్లో ఓన్లీ మనం హార్ట్ ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది అరౌండ్ 24 వీక్స్. సో మనం ప్రతి చెకప్లో పేషెంట్ వచ్చినప్పుడు హైట్ మెజర్ చేసుకుంటాము, వెయిట్ మెజర్ చేసుకుంటాము, అండ్ ఇంతకుముందుకి ఇప్పటికి గ్రోత్ ఉందా లేదా. సో మనం ఎగ్జామిన్ చేసినప్పుడు హైట్ 5th మంత్కి సరిపడా ఉందా, 4th మంత్కి సరిపడా ఉందా, వెయిట్ పెరిగిందా లేదా, అవన్నీ చూసుకుంటామండి. సో దాంతోపాటు జనరల్గా స్కాన్ చేస్తామన్నమాట. ఈ స్కాన్లో బేబీ ఎలా ఉంది, హార్ట్ బీట్ ఎలా ఉంది, బేబీ పొజిషన్ ఎలా ఉంది, అడ్డంగా ఉందా, లాంగిట్యూడల్గా ఉందా, ట్రాన్స్ఫర్స్ ఉందా, అవన్నిటితో పాటు ఉమ్ము నీరు ఎలా ఉంది, ఉమ్ము నీరు సరిపడా ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, దాంతోపాటు మాయ ఎలా ఉంది, మాయ అంటారు, ప్లజెంటా అంటారు, మాయ కిందకుందా పైకి ఉందా, మాయలో ఏమైనా బ్లీడింగ్ ఉందా, మాయలో ఏమైనా తేడాలు ఉన్నాయా. సో మనం దాన్ని బట్టి పేషెంట్ని మనం గైడ్ చేయొచ్చు, వాళ్ళని అలర్ట్ చేయొచ్చు అనమాట. ఇంకొంతమందికి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం, అంటే గర్భసంచి మూతి ఉంటుంది కదా, అది ముందే ఓపెన్ అయిపోతుంది. అరౌండ్ 4th మంత్, 5th మంత్, 6th మంత్లో ఓపెన్ అయిపోవడము, ముందే డెలివరీ అయిపోవడం, దాన్ని ప్రీటర్మ్ లేబర్ అంటాం అనమాట. సో అలాంటి కండిషన్స్ కూడా మనం యాంటీనెటల్ చెకప్ ప్రెగ్నెన్సీ చేసినప్పుడు సర్వైకల్ లెంత్ ఎలా ఉంది, ఇంటర్నల్ లాస్ క్లోజ్డ్ ఉందా, ఓపెన్ అయిందా, ఇవన్నీ మనం పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి మనం ఆ ఏరియా టార్గెట్ చేసే స్కాన్లో మనము అది కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. కొంతమందికి ప్లజెంటా మాయ కిందకు ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి కూడా మనం పేషెంట్ బెడ్ రెస్ట్ ఉండాలా, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చా, అవన్నీ కూడా మనం ప్లాన్ చేస్తాం. 24 వీక్స్ ఫీటల్ ఎకో స్కాన్ తర్వాత లాస్ట్ స్కాన్ అరౌండ్ 34 to 36 వీక్స్ చేస్తామండి. దీన్ని మనం గ్రోత్ స్కాన్తో పాటు డాప్లర్ స్టడీస్ అని చేస్తాం. అంటే మనకు బేబీ యూట్రస్కి సప్లై చేసి యూట్రైన్ ఆర్టరీస్ ఎలా ఉన్నాయి, అండ్ బేబీకి అంబలికల్ ఆర్టరీ ఎలా ఉంది, మిడిల్ సెల్బర్ ఆర్టరీ, ఒక మనకు 2-3 ఆర్టరీస్ ఉన్నాయి. సో దాని వాల్యూస్ని బట్టి బేబీ ఎదుగుదల ఎలా ఉంది, ముందే ఏమన్నా డెలివరీ చేయాలా, ఏమన్నా హై రిస్క్ కేటగిరీయా, అవన్నీ చూసి మనం డెలివరీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ స్కాన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.